గైస్ ఈరోజు కొంచెం ఉండే తెలుసా మన సిస్టమ్ అంతా పడిపోయేది. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో అందరు బాగున్నారా? బాగుండాలని అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ అయితే మా మమ్మీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మా మమ్మీ పొద్దున్నే సో రొట్టెలు చేస్తుంది. సో మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గైస్, అందరు బాగున్నారా? చూడండి గైస్, మా అమ్మ అయితే ఫుల్ అంటే ఫుల్ సిగ్గుపడుతుంది అనమాట వీడియో తీయాలంటే. మా డాడీ కూడా మార్నింగ్ అది హెల్త్ ఇష్యూ బాగాలేదు అన్న, అది సో అట్లే ఉండడం వల్ల సో పడుకున్నాడు. మా డాడీ హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేక పడుకున్నాడు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సాంబార్ అండ్ రొట్టె. ఈరోజు మార్నింగ్ గైస్ పెద్ద మిరాకిల్ అయితే జరిగింది. ఆ మిరాకిల్ ఏమంటే, సో మా డాడీ వాళ్ళ అక్క ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి ప్రేమతో ఇక్కడికి ఫంక్షన్ పిలిచింది. సో నాకు హెల్త్ అండ్ గైస్ ఈరోజు కొంచెం ఉండే తెలుసా మన సిస్టమ్ అంతా పడిపోయేది కిందికి. సో ఎందుకంటే యాక్చువల్గా సో దీని కింద ఇది వెల్డింగ్ చేయించాం అనమాట. బట్ ఆయన ఇది సో మార్నింగ్ బెండ్ అయిపోయి కింది మొత్తం వంగేసింది. సో అప్పుడప్పుడు తెలుసా ఇది పెట్టేసాం అనమాట, ఇది బ్యాగ్. సో బ్యాగ్ పెట్టేసినందుకు నిలిచింది, కానీ లేకుంటే మొత్తం సిస్టమ్ అంతా పగిలిపోయేది అనమాట. సో కొంచెం ఉంటే ఇంకా అంతా ఇంకా హోమ్ శాంతి అయిపోయేది. సో హాయ్ గైస్, మీరు అనుకుంటున్నాడు ఏంది మార్నింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నానని. యాక్చువల్గా ఏమైందంటే, సో ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో ఎవరు లేరు అనమాట. సో అందరు ఇప్పుడు వచ్చారు. సో ఆఫ్టర్నూన్ సో నేను బయటికి వెళ్ళి నేను బ్లాగ్ చేయలేదు. సో అందరూ ఇప్పుడు వచ్చారు కాబట్టి సో బ్లాగ్ చేయలేదు. ఇప్పుడు జిమ్ బ్లాగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ బ్లాగ్ చేస్తాను అనమాట. ఓకే. సో గైస్ ఫైనల్ అయితే జిమ్ అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు మన షోల్డర్స్ వర్కౌట్ అనమాట. సో జిమ్ అంతా చూపిస్తాను మీకు, ఒక జిమ్ బ్లాగ్ అయితే పెడతాను. ఓకేనా, చూడండి, ఎంజాయ్ ద బ్లాగ్. సో గైస్ ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ఎగ్ కర్రీ అండ్ 2 రోటీస్ అయితే ఉన్నాయి. సో మన డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దాం.